ఓం నమో వెంకటేశాయ. సాకేతే నవరత్నపంక్తి ఖచితే చిత్రధ్వజాలంకృతే వాసే స్వర్ణమయే దలాష్టలలితే పద్మే విమానోత్తమే ఆసీనం భరతాదిసోదరజనైః శాఖామృగైః కిన్నరైః దిక్పాలైర్మునిపుంగవైర్నృపగణైః సంసేవ్యమానం భజే. అయోధ్య పట్టణంలో సుందర ధ్వజాలంకృతము మరియు నవరత్న ఖచితమైన ఆసనంలో అష్టదళ పద్మంలో ఆసీనుడు, భరతాది సోదరులు, హనుమదాది వానరులు, కిన్నర కింపురుష మరియు మునిపుంగవుల చేత సేవితుడైన శ్రీరామునికి తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషివైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకాదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యేషోపి హి మహాభాగః పితుర్వచసి తిష్టతి అతయేవ న శక్తాస్మః వ్యావర్తయితుమంజసా. భరతునితో పాటు వచ్చినటువంటి ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు, అయోధ్యాపుర ప్రజలు, మిగతా వారు, గ్రామీణులు, జానపదులు, వీళ్ళందరూ అంటున్నటువంటి పలుకుతున్నటువంటి మాటలివి. భరతుడు ఎంతగా చెప్పి చూసినప్పటికీ కూడా వశిష్ఠుల వారు చెప్పినా, ఎవరు చెప్పినా రాముడు ధీటుగా సమాధానం చెప్పి తాను వనవాసం చేయటమే సమంజసము, తండ్రి మాట నిలబెట్టడమే సమంజసము అని చెప్పి ప్రతిపాదించిన తర్వాత ఇంకా భరతుడు అయితే నేను ఇక్కడే దర్భను పరుచుకుని దర్భాసనం వేసుకుని అన్నగారు ఒప్పుకునే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాను, సుమంత్ర దర్భలు పరచవయ్యా అని అడిగితే ఆయన అలా రాముడి కేసు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో భరతుడే దర్భలను పరుచుకుని అక్కడ కూర్చుని, అన్నయ్య నువ్వు వచ్చే వరకు నేను ఇంకా కదలను, నువ్వు నన్ను అనుగ్రహించే వరకు ఇక్కడ నుంచి వెళ్ళను, నేను నిద్రాహారాలు మానేసి ప్రాయోపవేశానికి సిద్ధమైనట్టుగా నేను ఇక్కడే కూర్చుని ఉంటాను అని అనేటప్పటికీ, కాదు నాయన నువ్వు అలా చెయ్యకూడదు, నీవు చెప్పినట్లుగా ఏదో ఏమీ అంటే అప్పిచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు అవతలి వాడి మీద యుద్ధం చెయ్యలేడు, కావున అతని దగ్గర నుంచి అది వసూలు చేసుకోలేక నిరాహార దీక్ష చేయటం అనేది, ఇలాగ నిరసన వ్యక్తం చేయటం అనేది అతనికి కుదురుతుందేమో కానీ క్షత్రియుడమైనటువంటి నీవు ఆ విధంగా చెయ్యకూడదు అని చెప్పి అంటూ మరి భరతుడికి చెబుతూ ఉంటే, భరతుడు ఇంకా ఏమీ మాట్లాడలేక ఆ చుట్టూ తనతో పాటు వచ్చినటువంటి ప్రజలందరితోటి, మిమ్మల్ని అందరినీ నేను తీసుకువచ్చిందే రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడం కోసమని, మీరందరూ నాకు కాస్త వత్తాసుగా ఆధారంగా ఉంటారు అని అనుకుంటే మీరు మాట్లాడనేమిటి, వినకుండారేమిటి అని చెప్పి అంటూ ఉంటే ఆ ప్రజలు అంటూ ఉన్నారు, నాయన భరత, రాముడు ఎప్పుడైనా సరే నిజాన్నే మాట్లాడతాడు, చేయదలిచిన దాన్నే చెబుతాడు, కావున అటువంటి రాముడి మాటలకు ఎదురు చెప్పటం కానీ అది మనం చెయ్యలేము, ఎందుకు అంటే సత్యానికి ఎదురు వెళ్ళలేము కదా అని అంటూ, పైగా ఏషోపి మహాభాగ పితుర్వచసి తిష్టతి అని అంటూ, మహాభాగ ఎంతో పవిత్రమైనటువంటి వాడు, భాగ్యశాలి, కీర్తివంతుడైనటువంటి ఏషః అపి ఈ రామచంద్రమూర్తి కూడా, అంటే నీవు ఏ విధంగా అయితే రాముడు అయోధ్య నగరానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించాలని పరితపిస్తూ ఉన్నావో, మరి రామచంద్రమూర్తి కూడా ఏదో తన బాధ్యత విడిచిపెట్టేసి అడవిలో ఉండాలని అనుకోవటం లేదు. ఆయన పితృవాక్య పరిపాలన, తండ్రి మాటను నెరవేర్చాలి అని అంటూ తండ్రి మాట మీదే నిలబడ్డాడు. అతయేవ అంజస వ్యావర్తయితం శక్తానస్మః. అందుకనే మేము రాముణ్ణి వెంటనే అరణ్యవాసము నుండి వెనుకొక మరల్చి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి మేము కూడా ఏమీ చెప్పలేకున్నాము, మేము కూడా సమర్థులము కాము, రాముడిని వెనుకొక మరల్చడానికి మాకు అంతటి సమర్థత లేదు అని అంటుంటే, తేషామాజ్ఞాయ వచనం రామో వచనమబ్రవీతు ఏవం నిబోధ వచనం సుహృదాం ధర్మచక్షుషాం.
రాముడు ఇంక అంటున్నాడు, నాయనా భరత, చూశావు కదా, నా ఉద్దేశ్యం ఏదైతే ఉన్నదో అదే ఉద్దేశ్యం ప్రజలందరిలో కూడా ఉన్నది. కావున ఇదిగో మన శ్రేయోభిలాషులు, మన మీద ఎంత అభిమానంతో ఉండేటటువంటి వీరందరి మాటను కూడా వినవయ్యా అని, అంటే వారి మాటలు విన్నటువంటి రాముడు భరతుడితోటి చెబుతూ ఉన్నాడు, ధర్మచక్షుషాం సుహృదాం వచనం నిబోధ. ధర్మాత్ములైనటువంటి మన స్నేహితులైనటువంటి ఈ ప్రజల యొక్క మాటను నీవు అర్థం చేసుకో, విని నీవు అయోధ్య నగరానికి వెళ్ళి పరిపాలించవయ్యా అని అంటున్నాడు. ఇక్కడ రాజుకి స్నేహితులు ఎవరు అని అంటే పక్కన కూర్చుని భజన చేసేవాళ్ళు రాజుకి స్నేహితులు కాదుట. మరి ఎవరు అంటే ధర్మపరులైనటువంటి ప్రజలే రాజుకి స్నేహితులు అని అన్నారు. ఎందుకు అంటే రాజు ఎప్పుడు ధర్మంగా ఉండాలి అని కోరుకుంటాడు. రాజు ధర్మం తప్పితే వీళ్ళు నిరసన వ్యక్తం చేసి అతన్ని ధర్మ మార్గంలో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కావున ధర్మాత్ములైనటువంటి ప్రజలే రాజుకి స్నేహితులు. కావున ఇప్పుడు రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, సుహృదాం ధర్మచక్షుషాం సుహృదాం వచనం. ధర్మాత్ములైనటువంటి మన ప్రజల మాటను విని, మన స్నేహితులైన మన ప్రజల మాటను విని నీవు ఆ విధంగా చెయ్యవయ్యా అంటూ, ఏతచ్చైవో భయం ధృత్వా సమ్యక్ సంపశ్య రాఘవ ఉత్తిష్టత్వం మహాబాహో మాం చ స్పృశతధోదకం. మహాబాహో, నయనా భరత, గొప్ప బాహుబలం సంపన్నుడా అంటే ఏమిటి? ఎంతో బలపరాక్రమ సంపన్నుడివి, క్షత్రియుడివి అయినటువంటి నీవు ఇలాగా నిద్రాహారాలు మానేసి ఏమీ చెయ్యలేని వాడిలాగా అలా కూర్చోవటం, ఇది నీకు తగినటువంటి క్షత్రియ ధర్మము కానే కాదు అని గుర్తు చేయటానికే మహాబాహో రాఘవ, రఘువంశంలో జన్మించినటువంటి ఓ భరత, సమ్యక్ సంపశ్య. ఇప్పుడు నేను చెప్పిన మాటలను, ప్రజలు చెప్పిన మాటలను, పరిస్థితులని, తండ్రి గారి మాటలను వీరందరినీ కూడా బాగా ఆలోచించి, ఏతదుభయంచైవ శ్రుత్వా, నా మాటను మన స్నేహితులైనటువంటి ప్రజల మాటను, మా ఇద్దరి మాటలను కూడా విని, త్వముత్తిష్ట, ఇంకా నువ్వు ఈ నిరసన వ్యక్తం చేస్తూ దర్భాసనం మీద కూర్చుని నిద్రాహారాలు మానేస్తారన్నావు కదా, ఈ దీక్షను వెంటనే ఉపసంహరించు, వెంటనే మాని మరి దీనికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి నువ్వు. ఎందుకంటే ధర్మాన్ని పాలించవలసినటువంటి, ధర్మాన్ని పాటించవలసినటువంటి రాజు ఆ ధర్మం గనక తప్పితే వెంటనే ఆ ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి. సహజంగా కూడా చూస్తుంటాం కదా, ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా తుమ్ము వచ్చినా, లేకపోతే మధ్యలో ఏదైనా పూజ ఆపవలసి వచ్చినా సరే విష్ణురు 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 విష్ణు అని చెప్పి విష్ణునామస్మరణ చేస్తూ ఉంటాం. అంటే ఏమిటి? మధ్యలో వచ్చినటువంటి విఘ్నములకు ప్రాయశ్చిత్తం, మనకు కలిగినటువంటి విఘ్నములకు ప్రాయశ్చిత్తం, ఇలాగా ఆ విష్ణునామస్మరణ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ నాయనా, నువ్వు ధర్మాన్ని పరిపాలించవలసినటువంటి రాజువి, కానీ ఈ విధంగా నీవు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఇలాగా నెల మీద కూర్చుని ప్రాయోపవేశ నిద్రాహారాలు మాని నిరసనం వ్యక్తం చేయడానికి సిద్ధపడ్డావు. ఇది మరి పాపహేతువే అవుతుంది. కావున దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కావున నీవు వెంటనే లేచి మాం స్పృశ ఉదకంచ స్పృశ, ఉదకాన్ని, నీటిని తాకమన్నాడు. నీటిని తాకి అలాగే నన్ను కూడా తాకమని చెప్పి అన్నాడు. అంటే ఏదైనా చేయకూడనటువంటి పని చేసినప్పుడు, ఏదైనా పొరపాటున ఏదైనా పాపం చేసినప్పుడు మహాత్ములను, పెద్దలను తాకినా, అదేవిధంగా జలమును తాకినా సరే ఆ పాపములన్నీ కూడా ఉపశమిస్తాయి అని చెప్పి మనకు ఆగమశాస్త్రాలు, స్మృతులు తెలియజేస్తున్నాయి. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, నీవు నీ క్షత్రియ ధర్మాన్ని విస్మరించి ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడ్డావు. కావున నీవు దానికి ప్రాయశ్చిత్తంగా వెంటనే లేచి మాం స్పృశ, నన్ను తాకవయ్యా, అలాగే ఉదకంచ స్పృశ, నీటిని కూడా తాకు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు సందేహం వస్తుంది, క్షత్రియుడు తనకు విధింపబడనటువంటి, తాను చేయకూడనటువంటి ఈ ప్రాయోపవేశాన్ని చెయ్యటం మరి అది పాపహేతు అవుతుంది. కావున ఒక ధార్మికుడిని స్పృశించి అంటే తాకిన, అలాగే నీటిని తాకటం ద్వారా కూడా ఆ ఆలోచనకు
వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం ఉపశమిస్తుంది అని చెప్పి. అయితే ఇక్కడ వశిష్ఠుడు మొదలైనటువంటి పెద్దలందరూ ఉండగా రాముడు నన్ను తాకవయ్యా అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? మరి తనకంటే కూడా వాళ్ళందరూ వశిష్ఠులు మొదలైనటువంటి వాళ్ళు పెద్దలు కదా. కావున నాయనా అదిగో మన వశిష్ఠుల వారు ఉన్నారు, వారి పాదములు తాకి నమస్కరించి నీ పాపాన్ని పోగొట్టుకో అని అంటే, ఈ సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క విశేషం చూడండి. ఒకవేళ సామాన్యంగా ఆశీస్సులు తీసుకోవడానికి వెళుతున్నట్లయితే వెంటనే పెద్దల ముందు వారికి నమస్కరించు అనే చెప్పుండేవాడు. కానీ ఇక్కడ భరతుడు చేసినటువంటి అపరాధమునకు ప్రాయశ్చిత్తంగా మరి ఇక్కడ స్పృశించమని చెప్పి అంటున్నాడు. కావున అది నాయనా నువ్వు తప్పు చేశావు కావున పక్కవాడిని ముట్టుకో అని అన్నట్లయితే అదేదో వాళ్ళ మీద తోసేసినట్లు అవుతుంది. కావున నీవు ఈ విధంగా అపరాధం చేయడానికి ఒక రకంగా నేనే కారణం కావున దానిని నేనే భరిస్తాను, కావున నీవు నన్ను తాకు అని అన్నాడు. అంతేకాదు రాముడికి తాను ధర్మాత్ముడిని అనే నిశ్చయము ఉన్నది, తాను ధర్మం తప్ప వేరే ఆచరించకూడదు అనే నిశ్చయం కూడా ఆయనలో ఉన్నది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, రాముడు తనను తాకినప్పటికీ భరతుని యొక్క ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనే ఉద్దేశంతో తనను తాకమని చెప్పి అంటూ ఉన్నాడు. అందుకే కదా లక్ష్మణస్వామి కూడా మరి యుద్ధకాండలో ఇంద్రజిత్తుని సంహరించేటటువంటి సమయంలో ఆయన ఎన్ని అస్త్రములు ప్రయోగించినా సరే ఇంద్రజిత్తుని సంహరించలేకపోతాడు. కానీ అస్త్రాన్ని ప్రయోగిస్తూ బాణాన్ని ప్రయోగిస్తూ ఒక్క మంత్రం చెప్పాడేమని, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేజ ప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం అని చెప్పి అంటూ, రాముడే కనుక ధర్మాత్ముడు కనుక అయినట్లయితే, పౌరుషంలో వెనుకడుగు వెయ్యనటువంటి వాడైనట్లయితే, సత్యవాక్ పరిపాలకుడి కనుక అయినట్లయితే ఈ శరము ఈ బాణము ఇంద్రజిత్తును వధించుగాక అని ప్రయోగిస్తే ఆ బాణము ఇంద్రజిత్తుని వధించేస్తుంది. అంటే ధర్మము తప్పనటువంటి వాడు ధర్మ విగ్రహుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే రామచంద్రమూర్తి అనేది తెలుస్తున్నది. అందుకనే ఇక్కడ రాముడు మరి తనను స్పృశించడం ద్వారా కూడా భరతుని యొక్క అపరాధానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని చెప్పి, నాయనా నీవు క్షత్రియుడు చేయకూడనటువంటి పని చేస్తున్నావు కావున వెంటనే లేచి నన్ను అదేవిధంగా ఉదకాన్ని కూడా స్పృశించు అని చెప్పి అంటూ, అధోద్ధాయ జలం స్పృష్ట్వా భరతో వాక్యమబ్రవీత్ శృణ్వంతు మే పరిషదః మంత్రిణ శ్రేణయస్తథా. ప్రజలందరినీ ఏదైనా ఓ మాట చెప్పండి అయ్యా, రాముణ్ణి ఒప్పించండి అని అంటే వాళ్ళందరూ ఏమని చెప్పారు, రాముడు పితృవాక్య పరిపాలన చేస్తున్నాడు, తండ్రి అన్నటువంటి మాట నెరవేరుస్తున్నాడు, కావున మేమేమీ చెప్పలేము, నువ్వు కూడా రాముడి మాట వినమని చెప్పి భరతుడికి వీళ్ళందరూ చెప్పారు. సరే రాముడు చెప్పాడు, వెంటనే భరతుడు లేచాడు. ఇంకా ఎందుకంటే తన క్షత్రియ ధర్మం కాదనే విషయాన్ని తెలుసుకుని వెంటనే లేచాడు. లేచి ప్రజలందరితో అంటున్నాడు, ప్రజలారా తండ్రి మాట నెరవేర్చటమే ధర్మము అనేది మీ అందరి ఉద్దేశ్యముగా కూడా తెలుస్తున్నది. సరే నేను దానికి ఒప్పుకుంటానంటూ భరత ఉత్థాయ జలం స్పృష్ట్వా వాక్యమబ్రవీత్, లేచి జలమును తాకి అన్నగారిని తాకి ఇంకా ఈ విధంగా అంటున్నాడు, తథా శ్రేణయ మే శృణ్వంతు, నేను చెప్పేది వినండి అయ్యా అని అంటూ, నయాచే పితరం రాజ్యం నానుశాసామి మాతరం ఆర్యం పరమధర్మజ్ఞం నాను జానామి రాఘవం. నేను పితరం రాజ్యం నయాచే, తండ్రి గారిని రాజ్యం ఇమ్మని చెప్పి నేను ఏమైనా అడిగానా? కనీసం నా మనసులో ఆ ఉద్దేశ్యమైనా ఉన్నదా? లేదు కదా. మాతరం నానుశాసామి, పోనీ తల్లి వద్ద ఏమైనా ఈ రాజ్యాన్ని పరిపాలించాలనే ఉద్దేశ్యంతో వ్యవహరించానా? అటువంటిది కూడా నేను చెయ్యలేదు కదా. ఆర్యం పరమధర్మజ్ఞం రాఘవం నాను జానామి. ఇలాగా నేను కోరకుండా, నేను చెప్పకుండా, నేను అనుకోకుండా నాకు సంప్రాప్తించినటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో అది నాకెందుకు? పైగా అది అన్నగారికి దక్కవలసింది. ఆర్యం పరమధర్మజ్ఞం రాఘవం నాను జానామి. ఏ విధంగా అయితే నా తండ్రి గారిని నేను రాజ్యం అడగలేదో, ఎలాగైతే నేను తల్లి గారిని రాజ్యం కావాలని కోరలేదో, అలాగే ఇప్పుడు కూడా రాముడు వనవాసం చేస్తాను అంటే నా మనసు అంగీకరించటం లేదు అని చెప్పి అంటూ రాఘవం, అందులో
పూజ్యుడు పరమధార్మికుడు అయినటువంటి రాముణ్ణి వనవాసానికి పంపడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ప్రజలారా, నేను అంగీకరించలేను అని అంటూ యదిత్వవశ్యం వస్తవ్యం కర్తవ్యం చ పితుర్వచః అహమేవ నివత్స్యామి చతుర్దశ సమావనే. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మంగా చెబుదాము అని చెప్పి భరతుడు ప్రయత్నిస్తున్నాడు, కానీ అది కూడా కుదరని వ్యవహారం. మన పెద్దలు ఎవరైనా ఏదైనా మొక్కుకున్నారు, లేకపోతే ఏదైనా ధర్మకార్యం చెయ్యాలి అనుకున్నారు, కానీ వాళ్ళు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? వారి తర్వాత వారి సంతానమో వారి తమ్ముళ్ళో వాళ్ళు వారికి ప్రతినిధులుగా ఉంటూ వీరు ఆ పుణ్యకార్యాన్ని ధర్మకార్యాన్ని పూర్తి చేస్తారు. అంతే కదండి. ధర్మకార్యమైన ఆధ్యాత్మికమైందేనే ఏదైనా సరే పెద్దలు మనవాళ్ళు కానీ ఎవరైనా చేయలేకపోతే దానిని సమర్థులైనటువంటి వారు చేయవచ్చును అనేది ధర్మశాస్త్రం. ఉపవాసాది విషయాల్లో కూడా భర్త చేయవలసినటువంటి వాటిని భార్య చేయవలసినటువంటి వాటిని భర్త, తల్లిదండ్రుల యొక్క మొక్కులను వారి బాధ్యతను కొడుకులు వీళ్ళు నిర్వర్తించాలి అనేది ధర్మశాస్త్రం అంగీకరించినటువంటి విషయం. మరి అలాగా ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, ప్రజలారా, తండ్రి గారి మాట ఖచ్చితంగా జరిగి తీరాలి, వనవాసం చెయ్యాలి అని గనక అనుకున్నట్లయితే మరి అలాంటప్పుడు పితుః వచః కర్తవ్యం యది అవశ్యం వస్తవ్యంచ, తప్పనిసరిగా వనవాసం చెయ్యవలసిందే అని అన్నట్లయితే అహం అనే చతుర్దశ సమాహ నివత్స్యామి, నేను 14 సంవత్సరములు వనవాసం చేస్తాను, నాకు బదులుగా అన్నయ్య రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇప్పుడు అటు రాజ్యంలో ఉన్న ప్రజలను పరిపాలించినట్లు అవుతుంది, ఇటు తండ్రి గారి మాట ప్రకారం వనవాసం కూడా చేసినట్లు అవుతుంది. పైగా అన్నగారు ఆచరించవలసినటువంటి ధర్మములను తమ్ముడు ఆచరించడం అనేది అది ధర్మమైనదే, న్యాయమైనటువంటిదే, స్మృతి సమ్మతమే. కావున అన్నగారు చేయవలసిన పని నేను చేయటం ద్వారా తండ్రి గారి యొక్క మాటను నెరవేర్చినటువంటి వారిమి అవుతాము. కావున ఈ విధంగా చేద్దాము అని భరతుడు చిన్న ధర్మ సూక్ష్మంగా తాను వనవాసం చేస్తాను, రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అప్పుడు తండ్రి గారి మాట నెరవేరినట్లవుతుంది అని చెప్పి అంటున్నాడు. అయితే ఇందులో ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, విషయం ఏమిటి అంటే, ఒకరి బదులు ప్రతినిధిగా మరి ఒకరు ఆ ధర్మాన్ని ఆ బాధ్యతను స్వీకరించడం అనేది అశక్తత కలిగినటువంటి విషయంలో, అంటే చేయలేనటువంటి అసమర్థులైనటువంటి వారి విషయంలో కుదురుతుంది. అంటే పెద్దవాళ్ళు అనారోగ్యవశాత్తు లేకపోతే వృద్ధాప్యవశాత్తు వారు చేయలేకపోతే, ఒకవేళ చిన్నవారైనప్పటికీ కూడా అనారోగ్యం వల్ల వారు సంకల్పించినటువంటి వాటిని చేయలేకపోతే వారి బదులు వేరొకరు ఆ కార్యములను ఆచరించవచ్చును అనేది స్మృతి సమ్మతం. అయితే అది ఎప్పుడు వారు చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మాటని రాముడు గుర్తు చేస్తూ, ధర్మాత్మా తస్య తథ్యేన భ్రాతుర్వాక్యేన విస్మితః ఉవాచ రామః సంప్రేక్ష్య పౌరజానపదం జనం. రాముడు విస్మితః, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి భరతుని యొక్క భక్తి, ఇన్ని రకాలుగా ఇంతమంది చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏదో చిన్న ప్రయత్నంతో రాముడిని వెనక్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడని చెప్పి రాముడే ఆశ్చర్యంతో చూస్తూ, భ్రాతుః తస్య తథ్యేన వాక్యేన, భరతుడు అన్నటువంటి ధర్మసమ్మతమైన స్మృతి సమ్మతమైనటువంటి ఈ మాటను విని విస్మిత ఆశ్చర్యంతో ఉన్నటువంటి వాడై పౌరజానపదం జనం సంప్రేక్ష వాచ, తన పురప్రజలను గ్రామీణులను అందరినీ చూస్తూ రాముడు ఈ విధంగా అంటున్నాడు, విక్రీతమాహితం క్రీతం యత్పిత్రా జీవతా మమ నతల్లోపయుతం శక్యం మయా వా భరతేనవా. ప్రజలారా, భరతుడు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమిటి? నా బదులు భరతుడు వనవాసం చేస్తాను అని చెప్పి. కానీ అది న్యాయమా? అందులో కొంత ధర్మం అనేది అశక్తత కలిగినటువంటి సందర్భంలో, విశేషమైనటువంటి సందర్భాల్లో, అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆచరించవచ్చును అని ధర్మశాస్త్రం చెప్పినప్పటికీ కూడా మరి అటువంటి అసాధారణ పరిస్థితి ఏమీ ఇప్పుడు కాదు. పైగా తండ్రి గారు జీవించి ఉండగా ఏ మాట అయితే చెప్పారో,
అలాగే ఇంకా లోకరీతిని కూడా తెలియజేస్తూ మమ జీవత పిత్ర, జీవించి ఉన్నటువంటి మా తండ్రి చేత ఏదైతే విక్రీతం, ఏదైతే అమ్మబడిందో అంటే ఇవ్వబడిందో, ఏదైతే క్రీతం ఏదైతే కొనబడిందో, ఆహితం ఏదైతే కుదవబెట్టబడిందో, తాకట్టు పెట్టడం అంటారు కదా, అది ఏదైతే ఉందో అదంతా కూడా తత్ మయావా భరతేనవా లోపయితం శక్యం, అది నేను కానీ భరతుడు కానీ దాన్ని మార్చడానికి వీలు లేదు. అది ఏ విధంగా అయితే చెయ్యాలి అని చెప్పి తండ్రి గారు సంకల్పించారో, ఏ విధంగా ఉండాలి అని చెప్పి అన్నారో ఆ విధంగా ఆయన నిర్వర్తించబడాలి తప్ప ఆయన పోయిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుని వెసులుబాటులు తీసుకుని మేము చెయ్యడానికి వీలు లేదు అని అన్నారు. ఈ విషయాన్ని మనం లౌకికంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్దలెవరో ఏ దేవాలయం కోసమో లేకపోతే ధర్మకార్యాల కోసమో అని చెప్పి స్థలాన్నో లేకపోతే సొమ్మునో పొలాన్నో ఇంకోటో వాళ్ళు దానం చేసి ఉండవచ్చు. కానీ వాళ్ళ కొడుకులో లేకపోతే వాళ్ళ మనవాళ్ళో వచ్చిన తర్వాత మా తాత తెలియక ఈ పని చేశాడు, అప్పుడంటే అది పావలా రేటే ఉన్నది, ఇప్పుడు కోట్లలో ఉంది కాబట్టి నేను ఇవ్వటానికి దీన్ని ఒప్పుకోను అని చెప్పి కోర్టులో కేసు వేసి మరలా ఆ స్థలాన్నో పొలాన్నో లేకపోతే ఆ దానం చేసినటువంటి దాన్నో మరలా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం ఏదైతే ఉన్నదో అది మహా పాపహేతు అవుతుంది. అది ఆ వంశంలో ఉన్న పితృదేవతలందరినీ కూడా క్షోభింపజేస్తుంది అని అంటున్నారు. ఇక్కడ రాముడు అదే విషయం చెబుతున్నాడు. మా తండ్రి గారు జీవించి ఉండగా ఏదైతే అమ్మబడిందో, ఏదైతే కొనబడిందో, దేనినైతే బదులుగా ఇచ్చేశారో అలా ఇచ్చినటువంటి దాన్ని మరలా మేము మార్చడానికి, అలా సంకల్పించినటువంటి అలా చెయ్యాలనుకున్నటువంటి దాన్ని మార్చడానికి నాకు కానీ భరతునికి కానీ అది కుదరదు, అలా చెయ్యకూడదు అని చెప్పి అంటారు. అలా చేయటానికి వీలు లేదు అనే విషయాన్ని రాముడు చెబుతూ ఉపధిర్నమయా కార్యో వనవాసే జుగుప్సితః యుక్తముక్తంచ కైకేయ్య పిత్రామే సుకృతం కృతం. మరి ఇక్కడ క్రీతం అలాగే విక్రీతం ఆహితం అని చెప్పారు. దీంట్లో మరి తండ్రి భరతుని విషయంలోనూ రాముడి విషయంలోనూ ఇటువంటిది ఏం చేశాడు అంటే దానికి కూడా రాముడు చెబుతూ ఉన్నాడేమని, ఇక్కడ నాకు వనవాసాన్ని ఇచ్చి తమ్ముడికి రాజ్యాన్ని ఇచ్చాడు. కావున తమ్ముడికి రాజ్యాన్ని ఇచ్చినటువంటి దానికి ప్రతిగా నాకు వనవాసాన్ని ఇచ్చాడంటే కదా, ఒక వస్తువుని తీసుకుని మరొక వస్తువుని ఇస్తారు. ధనాన్ని తీసుకుని బంగారాన్ని ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు మరి దానికి బదులుగా ఇచ్చిందే అవుతుంది కదా. కావున ఇక్కడ ఏమంటున్నాడు, తమ్ముడికి రాజ్యాన్ని ఇచ్చి దానికి బదులుగా నాకు వనవాసాన్ని ఇచ్చాడనమాట. కావున ఈ వనవాసానికి బదులుగా తమ్ముడి వద్ద రాజ్యాన్ని తాకట్టు పెట్టినట్టు అయ్యింది. కాబట్టి ఇప్పుడు తండ్రి గారు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో దానిని నేను మార్చడానికి వీలు లేదు అని చెప్పి అంటూ ఇంకా ఏమంటున్నాడు, ఇందాక ఒక మాట అన్నాడు కదా, నా బదులు తమ్ముడు భరతుడు వనవాసం చేస్తాను అని చెప్పి అది కూడా ధర్మసమ్మతము అనే ఉద్దేశంతో అన్నాడు కదా. కానీ ప్రతినిధులుగా ఉండటము అనే విషయము అశక్తులైనటువంటి అసమర్థులైనటువంటి వారి విషయంలో ఒకరి బదులు మరొకరు ఆ కార్యాన్ని నిర్వర్తించడం అనేది కుదురుతుంది. కానీ ఇప్పుడు నేను వనవాసం చేయడానికి అశక్తుడనో లేకపోతే అసమర్థుడనో కాదు కదా, నేను వనవాసం చేయడానికి సమర్థుడినే, శక్తి ఉన్నది, ఉత్సాహం కూడా ఉన్నది. ఇటువంటి సందర్భంలో నా బదులు భరతుడు వనవాసం చేయవలసిన అవసరం లేనే లేదు. అలా చేసినట్లయితే అది మోసం అవుతుంది అని అంటూ మయా జుగుప్సిత ఉపధిః నకార్య, సమర్థుడైనటువంటి ధర్మాన్ని ఆచరించవలసినటువంటి దశరథ మహారాజు కుమారుడైనటువంటి నేను హీనమైనటువంటి ఉపధిః మోసాన్ని నేను చెయ్యరాదు, అంటే ప్రతినిధిగా ఉంచడం అనేది చెయ్యకూడదు అని చెప్పి అన్నాడు. పైగా అది కూడా ఎలాగా, చేయవలసినటువంటి దాన్ని తప్పించుకోవటం కోసము అని చెప్పి ఏదో చిన్న వస్తువుని ఇచ్చేసి
దాని బదులు పెద్ద వస్తువుని స్వీకరించడము అనేది ఎంతవరకు సమంజసము కాదు కదా. అందుకనే ఇక్కడ మయా జుగుప్సిత ఉపధిహి నకార్య, శక్తుడైనటువంటి సమర్థుడైనటువంటి నేను ఇలాగ హీనమైనటువంటి నిందింపబడినటువంటి పని చేయటం అంటే ఏమిటి? నా బదులు వేరొకరిని ప్రతినిధిగా ఉంచటము, నేను అనుభవించవలసినటువంటి కష్టాలను వేరే వాడికి తోసేయటము, ఇది చెయ్యకూడనటువంటి పని. నకార్య కైకేయ్య యుక్తంచ భుక్తంచ పిత్రా సుకృతం, కైకేయి చేత యోగ్యమైనటువంటి దానిగా ఉచితమైనటువంటి మాటనే కైకేయీదేవి కూడా చెప్పింది. ఏమని? రాముడు వనవాసం చేయాలి అని. అదే మాటను దశరథ మహారాజు కూడా చెప్పాడు. అది న్యాయమే, అది ధర్మమే, సుకృతం, ధర్మబద్ధమైనటువంటిదే. కావున ఆ విధంగా మేమిద్దరము కూడా, అంటే నేను కానీ భరతుడు కానీ, మా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ధర్మపరమైనటువంటిది దాన్ని పాటించాలి. కావున భరతుడు రాజ్యంలోకి వెళ్ళాలి, నేను వనానికి వెళ్ళాలి. ఇలా చేయకపోతే అసత్య దోషమే వారికి అంటించినట్లు అవుతుంది, తండ్రి గారి మాట తప్పినట్టు అవుతుంది అని అంటూ, జానామి భరతం క్షాంతం గురు సత్కారకారిణం సర్వమేవాత్ర కళ్యాణం సత్యసంధే మహాత్మని. మరి భరతుడి గురించి కూడా నాకు తెలుసు, భరతుడికి నా మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ధర్మపరమైన కార్యములలో ఈ కొంత కాఠిన్యం అనేది తప్పదు అని అంటూ, క్షాంతం గురు సత్కారకారిణం జానామి, చాలా ఓర్పు కలిగినటువంటి వాడు, పెద్దల యందు గౌరవాభిమానములు కలిగినటువంటి వాడైన భరతుడి గురించి నాకు తెలుసు. సత్యసంధే మహాత్మని అత్ర సర్వమేవ కళ్యాణం భవతి, సత్య ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు. అదేవిధంగా తండ్రి మాటను నా మాటను కూడా నెరవేర్చేటటువంటి వాడు అయిన భరతుడు రాజ్యంలో కనుక ఉన్నట్లయితే అంతా కూడా కళ్యాణం, అంటే అంతా శుభమే కలుగుతుంది. భరతుడు ఏమన్నాడు? నీవు పరిపాలించవలసినటువంటి రాజ్యాన్ని నేను పరిపాలించలేనన్నయ్యా, నాకంత సమర్థత లేదు అన్నాడు కదా. దానికి రాముడు చెబుతూ ఉన్నాడు, భరతుడు సమర్థుడు, పెద్దలందరినీ కూడా గౌరవించేవాడు, అటువంటి వాడు రాజు అయితే రాజ్యం సుభిక్షంగా శుభకరంగా మంగళకరంగా ఉంటుంది, అంత మంచే జరుగుతుంది. కావున ఈ భరతుడే పరిపాలించాలి అని అంటూ, అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగత పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యా పతిరుత్తమః. ఇప్పుడు రాముడు భరతునికి అనుకూలమైనటువంటి మాట ఒక్కటి ఇప్పుడు అన్నాడు. ఏమన్నాడు? వనాత్మనః ప్రత్యాగత, తండ్రి చెప్పిన విధంగా వనవాసాన్ని 14 సంవత్సరములు వనవాసాన్ని పూర్తి చేసి తిరిగి వచ్చిన తరువాత ధర్మశీలేన అనేన భ్రాత్రా సహ, ధర్మాత్ముడైనటువంటి ఈ భరతునితో కలిసి పృథివ్యా ఉత్తమః పతి భవిష్యామి, ఈ భూమండలానికి నేను కూడా రాజుని అవుతాను, ఈ భూమండలాన్ని నేను కూడా పరిపాలిస్తాను భరతునితో కలిసి. కావున ఇప్పటి ప్రస్తుతానికి మాత్రము భరతుడే మీకు రాజు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మరి భరతునికి కొంత ఊరట కలిగేటటువంటి విషయం అన్నమాట. వృతో రాజా హి కైకేయ్య మయా తద్వచనం కృతం అనృతాన్మోచయానేన పితరం తం మహీపతిం. నాయనా భరత, కైకేయ్య రాజ్ఞ వృతః హి, కైకేయి తల్లి అయినటువంటి కైకేయి చేత, రాజు అయినటువంటి దశరథుని చేత కూడా, మన తండ్రి గారి చేత కూడా ఈ విధంగా మయా నా చేత కూడా ఈ కోరబడినటువంటి నీవు, అంటే మేము ముగ్గురం కూడా నిన్ను అడుగుతున్నాం, కావున అడిగినాం, కావున నీవు తద్వచనం కృతం, ఆ విధంగానే నీవు చెయ్యాలి, నేను అదే విధంగా చెయ్యాలి. అంటే నాకు ఇస్తానన్నటువంటి 2 వరములలో ఒకటి భరతునికి రాజ్యము, అంటే కైకేయి తనకు ఇస్తానన్నటువంటి 2 వరములలో ఒకటి భరతునికి రాజ్యము, రెండవది రామునికి వనవాసము అని చెప్పింది కదా. కావున ఆ విషయాన్ని నేను సమ్మతించాను, తండ్రి గారు సమ్మతించారు, మరి నీవు కూడా సమ్మతించి అదే విధంగా పరిపాలించు. ఆ విధంగా పరిపాలించడం ద్వారా మహారాజు గారికి అసత్య దోషం అంటకుండా
ఆయన సత్యప్రతిజ్ఞ కలిగిన వాడు అని నిరూపించవయ్యా భరత అని రాముడు భరతునితో చెబుతున్నాడు. దీనితోటి 111వ సర్గ పూర్తవుతున్నది. మృతో రాజా హి కైకేయ్య మయా తద్వచనం కృతం అనృతాన్మోచయానేన పితరం తం మహీపతిం. ఇలాగా రాజుగారు కైకేయి చేత కోరబడినటువంటి వరములను ఆయన నెరవేర్చడానికి సంకల్పించారు. దానిని నెరవేర్చి ఆయన ప్రతిజ్ఞను మనం పరిపూర్ణం చేద్దాము అని భరతునికి చెప్పారు. దీంతో పూర్తయినదిగా 112వ సర్గ ప్రారంభించుకుందాము. తమ ప్రతిమ తేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణం విస్మితా సంగమం ప్రేక్ష్య సమవేతా మహర్షయః. రాముడికి భరతుడికి జరుగుతున్నటువంటి ఈ సంవాదాన్ని, మాటలను వింటున్నటువంటి ఆ పర్వత ప్రాంతంలో ఉన్న మహర్షులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. సహజంగా రాగద్వేషాలకు అతీతమైనటువంటి వారు మహర్షులు. కానీ వీరిరువురి యొక్క ప్రేమను, వీరి యొక్క యుక్తులను, ధర్మములను, న్యాయములను వినేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి మహర్షులకు కూడా ఆశ్చర్యం కలిగింది. అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు వీళ్లకు ఆశ్చర్యం కలగటం అది సామాన్యమే. కానీ అక్కడ ఉండే అన్నీ తెలిసినటువంటి మహర్షులకు కూడా ఆశ్చర్యం కలిగి వాళ్ళు విస్మయంగా చూస్తూ ఉన్నారట. సమవేత మహర్షయ, అక్కడికి వచ్చి గుమ్ముగూడినటువంటి మహర్షులు వాళ్ళందరూ కూడా అప్రతిమ తేజోభ్యాం, సాటి లేనటువంటి గొప్ప తేజోవంతుల క్షాత్రం తేజస్సుతో ఉట్టిపడుతున్నటువంటి భ్రాతృభ్యాం, రామ లక్ష్మణుల ఇరువురి చేత కూడా మాట్లాడబడుతున్నటువంటి మాటలు. రోమహర్షణం తత్సంగమం, వారిరువురి యొక్క కలయిక ఎలా ఉన్నది, చూచేవారందరికీ కూడా రోమములు నిక్కబడుచుకునే విధంగా ఉన్నది. ఒకరిని మించి ఒకరు ధర్మాలు చెప్పటం, ఒకరిని మించి ఒకరు అక్కడ యుక్తులను, సమాధానాలు చెప్పటం, ఇవన్నీ చూచేటప్పటికీ అక్కడికి వచ్చినటువంటి మహర్షులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. అంతర్హితాస్పృషిగణా సిద్ధాశ్చ పరమర్షయః తౌ భ్రాతరౌ మహాత్మానౌ కాకుత్స్థౌ ప్రశంసిరే. మరి అంతర్హిత, అంతేకాదు సాక్షాత్తుగా ఉన్నటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది అదృశ్య రూపంలో అక్కడికి సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు, అలాగే ఎంతోమంది మహర్షులు వీళ్ళందరూ అంతర్ధానమయ్యి వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంతర్హిత, పూర్వమే అంతర్ధానము చెంది మాయమై కనబడకుండా ఉన్నటువంటి వారు. ఋషిగణా, ఋషులు, సిద్ధా, అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి యోగులు, వాళ్ళందరూ కూడా సిద్ధులు మొదలైనటువంటి దేవతాగణముల్లో ఉన్నటువంటి కొంతమంది వారు. పరమర్షయ, గొప్పవారైనటువంటి దేవర్షులు, పరమర్షులు వీళ్ళందరూ కూడా మహాత్ములైనటువంటి భ్రాతరౌ, సోదరులైన రామలక్ష్మణుల్ని, కాకుత్స్థౌ, కకుస్థ వంశానికి చెందినటువంటి రామలక్ష్మణుల్ని చూచి ప్రశంసిరే, ఇద్దరినీ కూడా సమానంగా కీర్తిస్తూ ఉన్నారట, ఇద్దరిని పొగుడుతూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో సీతాదేవితోటి రాముడు అంటాడు, సీత పితృవాక్య పరిపాలన చేసి ఈ విధంగా వనవాసానికి వచ్చినటువంటి నాకంటే కూడా నా కోసం వనవాసానికి వచ్చినటువంటి భరతుడు ఎక్కువ కీర్తిని పొందుతాడు అని చెప్పి రాముడే స్వయంగా అంటాడు. మరి అంతటి గొప్పవాడు భరతుడు అనమాట. అందుకనే ఈ చూస్తున్నటువంటి వారందరూ కూడా రాముణ్ణి, భరతుణ్ణి ఇరువురిని చాలా గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు. సధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధర్మజ్ఞౌ ధర్మ విక్రమౌ శ్రుత్వా వయం హి సంభాషాం ఉభయో స్పృహయామహే. అసలు ఇటువంటి ఇరువురికి జన్మనిచ్చినటువంటి తండ్రి ఎవడైతే ఉన్నాడో ఆ తండ్రి ధన్యుడు అని అంటున్నారు. అంతే కదండి, సంతానము సఖ్యంగా ఉంటూ ప్రేమాభిమానములతో మెలుగుతూ గనక ఉన్నట్లయితే, వారి యొక్క ప్రేమాభిమానములతో తల్లిదండ్రుల మాట వినడానికి వాళ్ళు నిశ్చయించుకున్నట్లయితే, ఇంకా ఆ తల్లిదండ్రులకి అదృష్టం ఇంత అని చెప్పలేము. వాళ్ళ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. అందుకని ఇక్కడ ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఏమని,
ధర్మజ్ఞౌ ధర్మ విక్రమౌ, ధర్మం తెలిసినటువంటి వారు, ధర్మంలో ఒకరిని మించినటువంటి ఒకరు శూరులు అయినటువంటి వారు అయిన ద్వౌ యస్య పుత్రౌ, ఈ ఇద్దరూ కూడా ఎవరికి సంతానంగా ఉన్నారో, ఎవరి కొడుకులో, సహధన్య, వీరికి తండ్రి అయినటువంటి ఆ దశరథ మహారాజు ధన్యుడు, అంతకు మించినటువంటి గొప్పవాడు లేడు. వయం ఉభయో సంభాషాం శ్రుత్వా స్పృహయామహే, మేము ఈ ఇరువురి మాటలను విన్న తర్వాత మరలా మరలా వినాలి అని అనిపించే విధంగా ఉన్నాయి. అంతే కదా, కొన్ని సన్నివేశాలు, గడిచిపోయిన సన్నివేశాలు కూడా తలచుకుని ఆనందిస్తూ ఉంటాము. గడిచిపోయిన సన్నివేశాలు కూడా చెప్పుకుని దాంట్లో ఆ తన్మయత్వాన్ని పొందుతాము. అలాగే ఇక్కడ రామలక్ష్మణుల యొక్క మాటలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్బా ఇంకొకసారి ఆ మాటలన్నీ కూడా వింటే ఎంత బాగుండు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారట. శ్రుత్వా స్పృహయామహే, వీరిరువురి సంభాషణ కూడా మేము ఇంకా గొప్పగా ఇంకోసారి మరలా వినాలనుకుంటున్నాము. ఇంతటి గొప్పవారికి జన్మనిచ్చినటువంటి ఆ తండ్రి ఎంతటి ధన్యుడు అని అనుకుంటూ తతస్పృషిగణా క్షిప్రం దశగ్రీవవధైషిణ భరతం రాజశార్దూలం ఇత్యూచు సంగతావచ. ఇంకా ఆ మహర్షులు, సిద్ధులు, యోగులు వీళ్ళందరికీ కూడా తెలుసు కదా, రాముడు అవతరించినటువంటిదే, రాముణ్ణి రావణాసురుణ్ణి వధించడానికి రాముడు అవతరించాడు అనే విషయం వారికి తెలుసు కదా. అందుకని తతః క్షిప్రం దశగ్రీవ వధైషిణ. ఇంకా ఆ తరువాత ఆ మహర్షులందరూ కూడా రావణాసురుని యొక్క వధ జరగాలి అని కోరుకుంటున్నటువంటి వారందరూ కూడా ఋషిగణా సంగతా, ఆ ఋషిగణములందరూ కూడా సంగతా ముక్త కంఠంతో ఒకచోట చేరిన వారై, అంటే అందరి మాట కూడా ఒక్కటే, అందరి ఉద్దేశ్యము కూడా ఒక్కటే అనే విధంగా వారు దగ్గరికి వచ్చి వచః ఇత్యూచుహు, వారి అభిప్రాయమును వారి మాటను ఈ విధంగా భరతునితోటి చెబుతున్నారు. కులే జాత మహాప్రాజ్ఞ మహావృత్త మహాయశ గ్రాహ్యం రామస్య వాక్యంతే పితరం యద్యవేక్షతే. మరి రాముడు కనుక భరతుని యొక్క మాటను విని అయోధ్యానగరానికి వెళ్ళిపోతే అడవిలో ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించేది ఎవరు? రావణాసురుణ్ణి వధించేది ఎవరు? మరి రాముడు అడవికి వచ్చిందే ఈ ఘనకార్యములన్నీ చేసి దుష్టులను శిక్షించి ధర్మ సంస్థాపన చేయడానికి కదా. మరి భరతుడేమో వెనక్కి తీసుకెళదామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ ఈ ఋషులందరూ కూడా రావణాసురుడి వధకు ఆలస్యం అవ్వకూడదు, రాక్షసులని త్వరగా వధింపజేయాలని ఇచ్ఛతో ఉన్నటువంటి వారు కావున భరతునితో అంటూ ఉన్నారు, నాయన కులే జాత మహాప్రాజ్ఞ, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడివి, గొప్ప ప్రజ్ఞాపాఠవములు కలిగినటువంటి వాడివి, గొప్ప నడవడిక వ్యక్తిత్వము సచ్చీలము కలిగినటువంటి వాడివి, కీర్తిమంతుడివైనటువంటి నీవు తే పితరం యద్యవేక్షసే, నీ తండ్రి గారిని గౌరవనీయుడిగా ఉంచదలచినట్లయితే, నీ తండ్రి గారిని అందరూ కూడా గొప్పగా కీర్తించాలి అని చెప్పి నీవు అనుకున్నట్లయితే, నీ తండ్రి గౌరవాన్ని నీవు నిలబెట్టాలి అని కనుక అనుకున్నట్లయితే రామస్య వచనం గ్రాహ్యం, రాముడు ఏదైతే చెబుతున్నాడో ఆ మాటను నీవు పరిపాలించాలి అని చెప్పి ఆ ఋషులందరూ కూడా భరతునితోటి చెప్పేశారు. సదా నృణమిమం రామం వయమిచ్ఛామహే పితుః అనృణత్వాచ్చ కైకేయ్యా స్వర్గం దశరథో గతః. మీ తండ్రి గారిని రుణవిముక్తుణ్ణి చేయమని మేము అడుగుతున్నాం, అంతేకాదు రాముడు కూడా రుణగ్రస్తుడిగా ఉండకూడదు, ఆయన కూడా తండ్రి గారి యొక్క రుణాన్ని తీర్చుకునేవాడిగా ఉండాలి. ఎప్పుడు ఆయన చెప్పిన మాటను పరిపాలిస్తే తండ్రి రుణాన్ని తీర్చుకున్నటువంటి వాడవుతాడు. కావున వయం ఇమం రామం పితుః అనృణం సదా ఇచ్చామహే, ఈ రాముడు తండ్రి విషయంలో రుణగ్రస్తుడిగా ఉండకూడదు అని చెప్పి మేమెప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాము. అలాగే ఉండాలి రాముడు. దశరథ కైకేయ్యా అనృణత్వాచ్చ, అంతేకాదు ఆయన మీ తండ్రి గారు కూడా స్వర్గానికి వెళ్ళారు. ఎందుకు స్వర్గానికి వెళ్ళారు? కైకేయికి ఇచ్చినటువంటి వరములను నెరవేర్చడం ద్వారా. అంటే ఏమిటి? కైకేయికి ఇస్తానన్నటువంటి వరములను ఇచ్చాడు కావున, తన మాట నిలబెట్టుకున్నాడు కావున మీ తండ్రి గారు స్వర్గానికి వెళ్ళాడు. అంటే ఆయన రుణగ్రస్తుడు కాకుండా ఉండటం వలన, రుణమును తీర్చడం వలనే
స్వర్గానికి వెళ్ళాడు, లేకపోతే తండ్రి గారు నరకానికి వెళ్ళి ఉండేవాడు. అలాగే రాముడు కూడా తండ్రి విషయంలో రుణం తీర్చుకున్నటువంటి వాడు అవ్వాలి. అందుకనే మేము అలా కోరుకుంటున్నాము, నీవు రాముడి మాట వినడమే సమంజసము అని చెప్పి ఏతావదుక్త్వా వచనం గంధర్వా సమహర్షయ రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాస్వాం గతిం గతాః. ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి మహర్షులు, గంధర్వులు, సిద్ధులు మొదలైనటువంటి వారందరూ కూడా మహామహా యోగులు వాళ్ళందరూ కూడా భరతునితోటి చెప్పి రాముడి మాట వినమని చెప్పి ప్రోత్సహించి ఈ విధంగా భరతునికి బోధించి సమహర్షయ గంధర్వా రాజర్షయ సర్వే చైవ, దేవర్షులు, గంధర్వులు, రాజర్షులు, సిద్ధులు, యోగులు వీళ్ళందరూ కూడా ఈ మాటను భరతునితోటి చెప్పి స్వాం స్వాం గతిని తమ తమ స్థానములకు వాళ్ళందరూ కూడా అంతర్ధానమై వారి యొక్క స్థానాలకి వారు వెళ్ళిపోయారు. వెళ్ళి హ్లాదితస్తేన వాక్యేన శుభేన శుభదర్శన రామ సంహృష్టవదన తాన్ ఋషీనభ్యపూజయత్ అభ్యపూజయత్. ఈ విధంగా గొప్ప గొప్ప యోగులు, సిద్ధులు, రాజర్షులు, దేవర్షులు వీళ్ళందరూ కూడా వచ్చి తన మాటే అంటే రాముని యొక్క మాటను పరిపాలించమని చెప్పి భరతునితోటి ఈ విధంగా చెప్పటం అదే ధర్మము అని చెప్పి వారు కూడా బోధించడంతో రాముడు ఎంతో ఆనందించాడు. అంటే తాను ధర్మ మార్గంలోనే ఉన్నాను అని మరి వీళ్ళందరూ కూడా చెప్పడంతో ఇంకాస్త విశ్వాసం అనేది రాముడిలో పెరిగింది. ఇలాగా శుభదర్శన, శుభకరమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి వాడు అయిన రాముడు అని అన్నారు. అంటే ఇక్కడ రాముడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి ఎంతో కష్టపడి అప్పుడు రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందారా అని అంటే అలా అవసరం లేదు. శుభదర్శన, రాముణ్ణి దర్శించుకుంటే చాలుట మన మనస్సులో ప్రశాంతత కలుగుతుంది, మన కార్యములలో విజయం అనేది వచ్చి చేకూరుతుంది అంటున్నారు. అందుకనే కదా పూర్వకాలం నుంచి కూడా ఏదైనా కష్టం వచ్చింది అంటే రామాలయానికి వెళ్ళి రాముణ్ణి దర్శించుకుంటే ఆ కష్టము తీరుతుంది అని చెప్పి అంటారు కదా. అందుకని ఇక్కడ శుభదర్శన, శుభమును కలిగించేటటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి రామచంద్రమూర్తి శుభేన తేన వాక్యేన హ్లాదిత, శుభకరమైనటువంటి ధర్మపరమైనటువంటి ఆ మహర్షుల యొక్క మాట చేత హ్లాదిత, ఎంతో ఆహ్లాదాన్ని సంతోషాన్ని పొందినటువంటి వాడై తాను అభ్యపూజయతు, ఆ మహర్షులందరినీ సిద్ధులని వారికి కూడా నమస్కరించి వారిని పూజించారట. త్రస్తగాత్రస్తు భరత సవాచ సజ్జమానయ కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్. త్రస్తగాత్ర, ఇంకా తాను అనుకున్నటువంటిది ఏమాత్రము జరగటానికి అవకాశం అనేదే లేదు. రాముడు ఇంకా మరలా అయోధ్య నగరానికి ఇప్పుడు ఇంకా రాడు అనే విషయాన్ని తెలిసి అది ధర్మము అనే విషయాన్ని అందరూ ప్రతిపాదించిన తర్వాత కూడా ధర్మం అనే విషయం మనసు చెబుతున్నది, కానీ బుద్ధి ధర్మం అనే విషయం అంతరాత్మ బుద్ధి చెబుతున్నాయి అదే ధర్మము అని, కానీ మనసు మాత్రం పాపం ఒప్పుకోవటం లేదు రాముణ్ణి విడిచిపెట్టడానికి. దానితోటి త్రస్తగాత్ర, భయపడుతూ వణుకుతున్నటువంటి శరీరంతో ఉన్నటువంటి వాడైన ఆ భరతుడు కృతాంజలి, చేతులు జోడించి నమస్కరిస్తూ సజ్జమానయా వాచ, తొట్టుపాటు పడుతున్నటువంటి గద్గదమైనటువంటి తడబడుతున్నటువంటి మాటతోటి రాఘవం పునః ఇదం వాక్యం అబ్రవీత్, రామచంద్రమూర్తితోటి మరలా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ 14 సంవత్సరములు వనవాసం చేయటం తప్పదని చెప్పి అదేవిధంగా ఆ మాటనే ఋషులందరూ కూడా చెప్పారు అని, ఈ ఇంకా రాముడు ఈ నిర్ణయాన్ని మార్చుకోడు అనే విషయాన్ని తెలిసి భరతుడు ఇంకా ఈ విధంగా తొట్టుబాటు పడుతూ గద్గదమైనటువంటి మాటలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి భరతుడు చెప్పినటువంటి మాట ఏమిటి, రాముడు ఏమని చెప్పాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
येषोऽपि हि महाभागः ఏషోపి హి మహాభాగః पितुर्वचसि तिष्ठति పితుర్వచసి తిష్టతి अत एव न शक्ता स्मः అత ఏవ న శక్తా స్మః व्यावर्तयितुमञ्जसा యావర్తయితు మంజసా तेषामाज्ञाय वचनम् తేషామాజ్ఞాయ వచనం रामो वचनमब्रवीत् రామో వచనమబ్రవీత్ एवं निबोध वचनम् ఏవం నిబోధ వచనం सुहृदां धर्मचक्षुषाम् సుహృదాం ధర్మచక్షుషాం एतच्चैवो भयं श्रुत्वा ఏతచ్చైవో భయం శ్రుత్వా सम्यक् सम्पश्य राघव సమ్యక్ సంపశ్య రాఘవ उत्तिष्ठत्वं महाबाहो ఉత్తిష్టత్వం మహాబాహో मां च स्पृश तथोदकम् మాం చ స్పృశతథోదకం अथोत्थाय जलं स्पृष्ट्वा అథోత్థాయ జలం స్పృష్ట్వా भरतो वाक्यमब्रवीत् భరతో వాక్యమబ్రవీత్ शृण्वन्तु मे परिषदः శృణ్వంతు మే పరిషదః मन्त्रिणः श्रेणयस्तथा మంత్రిణః శ్రేణయస్తథా न याचेऽपि तरं राज्यम् నయాచేపితరం రాజ్యం नानुशासामि मातरम् నానుశాసామి మాతరం आर्यं परमधर्मज्ञम् ఆర్యం పరమధర్మజ్ఞం नानुजानामि राघवम् నానుజానామి రాఘవం यदि त्ववश्यं वस्तव्यम् యది త్వవశ్యం వస్తవ్యం कर्तव्यं च पितुर्वचः కర్తవ్యం చ పితుర్వచః अहमेव निवत्स्यामि అహమేవ నివత్స్యామి चतुर्दश समावने చతుర్దశ సమావనే धर्मात्मा तस्य तथ्येन ధర్మాత్మా తస్య తథ్యేన भ्रातुर्वाक्येन विस्मितः భ్రాతుర్వాక్యేన విస్మితః उवाच रामः सम्प्रेक्ष्य ఉవాచ రామः సంప్రేక్ష్య पौरजानपदं जनम् పౌరజానపదం జనం विक्रीतमाहितं क्रीतम् విక్రీతమాహితం క్రీతం यत्पित्रा जीवता मम యత్పిత్రా జీవతా మమ न तल्लोपयितुं शक्यम् న తల్లోపయితుం శక్యం मया वा भरतेन वा మయా వా భరతేన వా उपधिर्न मया कार्यः ఉపధిర్న మయా కార్యః वनवासे जुगुप्सितः వనవాసే జుగుప్సితః युक्तमुक्तं च कैकेय्या యుక్తముక్తం చ కైకేయ్య पित्रा मे सुकृतं कृतम् మిత్రా మే సుకృతం కృతం जानामि भरतं क्षान्तम् జానామి భరతం క్షాంతం गुरुसत्कारकारिणम् గురు సత్కారకారిణం सर्वमेवात्र कल्याणम् సర్వమేవాత్ర కళ్యాణం सत्यसन्धे महात्मनि సత్యసంధే మహాత్మని अनेन धर्मशीलेन అనేన ధర్మశీలేన वनात् प्रत्यागतः पुनः మనాత్ ప్రత్యాగతః పునః भ्रात्रा सह भविष्यामि రాత్రా సహ భవిష్యామి पृथिव्याः पतिरुत्तमः పృథివ్యాః పతిరుత్తమః मृतो हि राजा कैकेय्या మృతో హి రాజా కైకేయ్య मया तद्वचनं कृतम् మయా తద్వచనం కృతం अनृतान्मोचयानेन అనృతాన్మోచయానేన पितरं तं महीपतिम् పితరం తం మహీపతిం मृतो राजा हि कैकेय्या మృతో రాజా హి కైకేయ్య मया तद्वचनं कृतम् మయా తద్వచనం కృతం अनृतान्मोचयानेन అనృతాన్మోచయానేన पितरं तं महीपतिम् పితరం తం మహీపతిం इत्यार्षे ఇత్యార్షే श्रीमद् रामायणे శ్రీమద్ రామాయణే आदिकाव्ये ఆదికావ్యే अयोध्याकाण्डे అయోధ్యాకాండే एकादशोत्तरशततमः सर्गः ఏకాదశోత్తరశతతమः సర్గः अथ అథ श्रीमद् रामायणे శ్రీమద్ రామాయణే आदिकाव्ये ఆదికావ్యే अयोध्याकाण्डे
అయోధ్యాకాండే ద్వాదశోత్తరశతతమః సర్గః ద్వాదశోత్తరశతతమః సర్గః తమ ప్రతిమ తేజోభ్యాం తమ ప్రతిమ తేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణం భ్రాతృభ్యాం రోమహర్షణం విస్మితాః సంగమం ప్రేక్ష్య విస్మితాః సంగమం ప్రేక్ష్య సమవేతామహర్షయః సమవేతామహర్షయః అంతర్హితాస్పృశిగణాః అంతర్హితాస్పృశిగణాః సిద్ధాశ్చ పరమర్షయః సిద్ధాశ్చ పరమర్షయః తౌ భ్రాతరౌ మహాత్మానౌ తౌ భ్రాతరౌ మహాత్మానౌ కాకుస్థౌ ప్రశంసిరే కాకుస్థౌ ప్రశంసిరే సధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధర్మజ్ఞౌ ధర్మవిక్రమౌ ధర్మజ్ఞౌ ధర్మవిక్రమౌ శ్రుత్వా వయం హి సంభాషాం శ్రుత్వా వయం హి సంభాషాం ఉభయోస్పృహయేమహి ఉభయోస్పృహయామహే తతస్పృశిగణాః క్షిప్రం తతస్పృశిగణాః క్షిప్రం దశగ్రీవవధైషిణః దశగ్రీవవధైషిణః భరతం రాజశార్దూలం భరతం రాజశార్దూలం ఇత్యూచుః సంగతావచః ఇత్యూచుః సంగతావచః కులే జాత మహాప్రాజ్ఞ జాత మహాప్రాజ్ఞ మహావృత్త మహాయశః మహావృత్త మహాయశః గ్రాహ్యం రామస్య వాక్యం తే గ్రాహ్యం రామస్య వాక్యం తే పితరం యద్యవేక్షసే పితరం యద్యవేక్షసే సదా నృణమిమం రామం సదా నృణమిమం రామం వయమిచ్ఛామహే పితుః వయమిచ్ఛామహే పితుః అనృణత్వాచ్చ కైకేయ్యాః నృణత్వాచ్చ కైకేయ్యాః స్వర్గం దశరథో గతః స్వర్గం దశరథో గతః ఏతావదుక్త్వా వచనం ఏతావదుక్త్వా వచనం గంధర్వాः సమహర్షయః గంధర్వాः సమహర్షయః రాజర్షయశ్చైవ తదా రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాం స్వాం గతిం గతాః సర్వే స్వాం స్వాం గతిం గతాః హ్లాదితస్తేన వాక్యేన ఆదిశస్తేన వాక్యేన శుభేన శుభదర్శనః శుభేన శుభదర్శనః రామः సంహృష్టవదనః రామः సంహృష్టవదనః తాన్ ఋషీనభ్యపూజయత్ ఋషీనభ్యపూజయత్ త్రస్తగాత్రస్తు భరతః హస్తగాత్రస్తు భరతః సవాచా సజ్జమానయా సవాచా సజ్జమానయా కృతాంజలిరిదం వాక్యం కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్ రాఘవం పునరబ్రవీత్ ఇత్యార్షే యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వాదశోత్తరశతతమే సర్గే ద్వాదశోత్తరశతతమే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. శ్లోకపారాయణాన్ని మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh